హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం క్యాష్యూ టమాటో కర్రీ. కావలసిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, టమాటా ప్యూరే 1.5 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ఈ జీడిపప్పు నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. నార్మల్గా అయితే 4 నుంచి 6 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఈ జీడిపప్పుని మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1 కప్పు జీడిపప్పుకి 1 కప్పు వాటర్ సరిపోతుంది. జీడిపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దాం. చూడండి జీడిపప్పు ఎంత బాగా ఉడికిందో. తయారీ విధానం: ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరే వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి పూర్తిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న జీడిపప్పుని వేసి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ షుగర్ వేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇది వేసుకుని బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. దాని ఫ్లేవర్ కూరకి బాగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఎంతో రుచికరమైన టమాటో క్యాష్యూ కర్రీ రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.